ఎంతో పరిణతితో మరి ఒకప్పుడు మరి ఓనమాలు తెలియని బాలుడని చెప్పి ఎకశకాలు ఆడిన మా పార్టీ వాళ్ళు కానీ కొద్దిమంది ఇతర పార్టీ వాళ్ళు కానీ మరి ఈరోజు నిన్నటి ఇంటర్వ్యూలో చూస్తే ఎంతో పరిణతితో ఎంతో సంయమనంతో ఎన్ని ట్రిక్కీ ప్రశ్నలు అడిగినా కూడా పొత్తుల మీద కానీ ఇలా రకరకాల ప్రశ్నలు ఎన్ని అడిగినప్పటికీ కూడా ఒక అద్భుతమైన ఒక ప్రశ్న, ఏమండి పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు, మీరేమవుతారు అని అడిగితే చెప్పిన సమాధానం, నేను ప్రజలకు మరింత చేరువ అవుతాను అని చెప్పి. ఆ ప్రశ్న ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేడు అలాంటి సమాధానం. మరి ఎంతో పరిణతితో అటువంటి సమాధానం మరి ఆ వయసులో అతను చెప్పగలిగాడంటే, ఎస్, నాట్ ఓన్లీ మీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా అతనిలో ఒక మంచి నాయకుడిని చూడగలుగుతున్నారు. మరి ఈ యువగలం ప్రజాగలంగా జనగలంగా మారింది ఈ యాత్రలో. గతంలో మనకి వ్యవసాయం అంటే వ్యవసాయం అంతే, కానీ ఈ యాత్రలో మరి కూరగాయలు పండించడం అదొక రకమైన వ్యవసాయం, వరి పండించడం అదొక రకమైన వ్యవసాయం, ఆయిల్ పామ్ ఇంకొక రకమైన వ్యవసాయం. అలా వ్యవసాయంలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళ కష్టాలు ఏంటి, కూరగాయల రైతు కష్టాలు వేరు, వరి పండించేవాడి కష్టాలు వేరు, అలా ఉద్యానవన పంటల కష్టాలు వేరు. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ పీపుల్తో డిస్కషన్స్ పెట్టుకొని ఏదో ఊరికని తాళనిమ్మరటం, చిన్నపిల్లలు కనపడితే ముందే రెడీ చేసి పెట్టడం, మరి అలా చీవిడి తీయటం, ఇలాంటి చెత్తాశాలు ఏమీ లేకుండా ఒక హుందాతనంగా తను ముందుకెళ్ళి మరి ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్ సమస్యల్ని ఆకలింపు చేసుకుంటూ ముందుకెళ్ళిన తీరు డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్. ఈ 10 మాసాల ఈ పాదయాత్ర సమయంలో మరి జనాలకి ఎంతో చేరువైన ఈ వ్యక్తిని చూసాం. అలాగే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఏనాడు 3వ నెల నుంచి నెగ్గిన 3వ నెల నుంచి వచ్చే నెల నుంచి ప్రజా దర్బార్, అందరికీ అందుబాటులో జగన్, రచ్చబండ మన టైటిల్, ఆ రచ్చబండ మళ్ళీ ప్రారంభిస్తాం, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం. ఇప్పుడు దాకా కదిలేనా? లేదు. కదిలిన కొద్దిసార్లు ఏదో బటన్ నొక్కుడు మీటింగ్లు, దానికి చెట్లు నరుకుడు. అసలు చెట్టు గురించి, చెట్టుని మనం పూజిస్తాం బాబు, చెట్టుని పూజిస్తాం. చెట్టు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. మన జీవకోటికి ఉపయోగపడే ఏదైతే లేకపోతే మనం బ్రతకలేమో, నిజంగా చెట్టు అన్నదే లేకపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చకపోతే జీవరాశికే ప్రమాదం. అందుకే మనం చెట్టుని పూజిస్తాం. ఊరికనే కాదు, ఈ వ్యవస్థలో సిస్టమ్స్ అన్నీ పెట్టింది ఏంటంటే మన పూర్వీకులు ఒక కల్చర్గా చెట్లని నరికేసి వెళ్తే మన జీవ కోటికే ప్రమాదం అని పెట్టిందని అర్థం చేసుకోకుండా ఈ చెట్లని నరుక్కుండా పోవటం. అశోకుడు చెట్లు నాటను, జగన్మోహనుడు చెట్లు నరికాను. అలాగా ఎంతో దారుణంగా మరి ఇలా చెట్లు నరుకుడు. మరి అది ప్రాణభయమా, అదో పిచ్చా, అసలు ఏంటి? మా భీమవరంలో 150 సంవత్సరాల నుంచి ఉన్న ఒక మహావృక్షాన్ని మరి కొట్టేశారు, 3గా మార్చేశారు. ఎందుకు చేస్తారో అర్థం కాదు. అడిగితే ఏదో హెలికాప్టర్ దిగేటప్పుడు అంటారు, హెలికాప్టర్ దిగేది అక్కడ కాదు, ఇంకెక్కడో దిగుతారు. పోనీ 4 హెలిప్యాడ్లు ఉన్నాయి, అక్కడే ఎందుకు దిగాలి? ఓ పక్కన దిగవచ్చు,
మళ్ళీ ఆ తర్వాత వచ్చి దారిలో చెట్లు ఉంటాయి, అతను బస్సులో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఉంటాడు. మరి అటు ఇటు ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అంటే నేను ఒక వ్యక్తి ప్రవర్తన గురించి చెప్తున్నా, కొంత డిబేట్ అయినప్పటికీ ఇక్కడ మనం చూడవలసింది ఈ 5 ఏళ్ళలో జనాలకి దూరమైన ఒక జగన్మోహన్ రెడ్డి, ఈ 10 నెలల్లో జనాలకి అత్యంత చేరువైన నారా లోకేష్.